నెక్స్ట్ అంటే మీరు ఇందాక 'రామ్ చరణ్' గారికి బర్త్‌డే విషెస్ కూడా చెప్పారు కదా! అవును. ఆయనతో సీన్ స్క్రైబ్ చేసుకోవటం ఎలా అనిపించింది? అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలకి? క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను, నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే. కాకపోతే షేరింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈరోజు ఆయన బర్త్‌డే కాబట్టి పర్సనల్‌గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం. హీ ఈజ్ వన్ హంబుల్ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ హావ్ సీన్. నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి. అండ్ హీస్ వన్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. నవచంద్ర గారు హాయ్ అండి. ఫస్ట్ హాయ్ ఆఫ్ ఆల్ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. చాలా భయపెట్టేశారు. భయపెట్టారా మీరు? ఇంత భయపెట్టే హారర్ వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది. అంటే ప్రకృతికి సంబంధించి ఉందని తెలుస్తుంది. అవునండి, అది అవును. నిజమేనా? నిజమండి. ఎందుకంటే మనకు ఫారెస్ట్ మనం ఇక్కడి నుంచి టూరిస్ట్ లాగా వెళ్తాం ఫారెస్ట్లో. సో ఫారెస్ట్ని మన కళ్ళతో మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. అలాగే ఇప్పుడు సునైన గారు, సత్య ప్లే చేసిన దయాల్, వాళ్ళు ఫారెస్ట్ రేంజర్స్. వాళ్ళకు ప్రతి ఇంచు ఫారెస్ట్లో తెలుసు అనమాట. సో ఫారెస్ట్లో కొన్ని జరిగే విషయాలు, కొన్ని జరగని విషయాలు, ఫారెస్ట్ని మనం ఎలా చూడాలి, ఫారెస్ట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో వచ్చాయి ఫారెస్ట్ గురించి చెప్పడం, దాని విలువలు చెప్పడం. కానీ పర్టికులర్గా ఇన్స్పెక్టర్ రిషి విషయంలో నందిని గారు కొన్ని విషయాలు మనం చూసి అలా వదిలేస్తుంటాం. ఆ విషయాలన్నీ పర్టికులర్గా నోటీస్ చేసి ఆ ఫారెస్ట్ ఏరియాని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మీరు గేమ్ చేంజర్తో పాటు విశ్వంబరలో కూడా యాక్ట్ చేస్తున్నారని అంటున్నారు. లేదండి, అది నేను ఈ మధ్యన చూశానండి ఎక్కడో ఆర్టికల్. లేదండి, నేను విశ్వంబర ఏం చేయట్లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్. గేమ్ చేంజరే చేస్తున్నా, ఇంకా వేరే ఫిలిమ్స్ జరుగుతున్నాయి. విశ్వంబర ఐ డోంట్ థింక్ ఐఎమ్ డూయింగ్. ఐ డోంట్ థింక్ అని కాదు, ఇప్పుడు దాకైతే నాకు రాలేదు. ఓకే. ఇది ఇంకోటి, ఈ స్టోరీ మీకు ఆమె లేడీ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి కథ చెప్పడం ఏంటి అన్న అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? లేదండి, డైరెక్టర్కి జెండర్ ఏమి ఉండదండి. అంటే లేడీ డైరెక్టరా మెన్ డైరెక్టర్ అని కాదు. కాకపోతే తన అప్రోచ్ చాలా బాగుంది.